ప్రస్తుతం నేను జూబ్లీ బస్ స్టాండ్ లో ఉన్నాను. నా వెనకాల చూస్తున్నా కదా బస్సులు ఏదైతే ఇవి రాత్రి జిల్లాల నుండి వచ్చిన బస్సులు కానీ ఇటు పొద్దున కరీంనగర్ కానీ లేకపోతే ఇట్లా సిద్దిపేట ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రాత్రి కానీ పొద్దున వచ్చిన బస్సులు మాత్రమే ఇక్కడ స్టాప్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైతే వాళ్ళ సొంత డిపోలకైతే బస్సులు వెళ్తున్న పరిస్థితి. సో బంద్ పాక్షికంగా జరుగుతుందని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో ఇది రాత్రి వచ్చిన బస్సులు ఖచ్చితంగా యథావిధిగా మళ్ళీ డిపోల్కి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి సో ఈ బస్సులన్నీ వెళ్తున్నాయని చెప్పేసి కార్మిక సంఘాలు చెప్తున్నాయి. లగేజ్ బస్సులు మేడం ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళాలి? దొరుకుతున్నాయి బస్సులు మరి? దొరుకుతలేవు బస్సులు, దొరుకుతలేవు అని ఎంత గంట అయింది. నేను తెలియదా మరి ఈరోజు స్ట్రైక్ ఉంది? మేము సోలాపూర్ నుంచి మహారాష్ట్ర నుంచి వస్తున్నాం, మాకు తెలియదు కదా. ఎట్లా వెళ్తారు మరి ఇప్పుడు సిద్దిపేటకు? చూడాలి ఎట్లా వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? దొరుకుతున్నాయి బస్సులు మరి? మరి ఎట్లా వెళ్తారు మరి? బస్సులు బంద్ ఉన్నాయి తెలియదా? చూస్తలేరా టీవీలలో బాగా రోజు చెప్తారు. సో చాలా మంది చెప్తున్నారు అందరూ సంబంధించి వాళ్ళు చూస్తున్నారు కదా బస్ స్టాండ్ మొత్తం ఖాళీగా ఉంది. దాదాపు ఎక్కడ చూసినా దేని గురించి మనతో పాటు ఎంత ఇబ్బంది అవుతుంది. దేని గురించి బస్సులు బంద్ పెడుతుంది. మేము వెళ్ళాలి కదా, ఊరికి వెళ్ళాలి కదా, ఎట్లా వెళ్ళాలి చెప్పండి, మీరు చెప్పండి. దేని గురించి రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఇట్లా ప్రపంచం ఎట్లా చేస్తున్నట్టు బస్సులు బంద్ పెట్టడం, మీ జీతాలు ఇవ్వడం, సమ్మె చేయడం, ఏదంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, ఇది పద్ధతి సార్? మీరు చెప్పండి, మీరు మీరు న్యాయం చెప్పండి. మళ్ళీ మేము ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు మేము అర్జెంట్ వెళ్ళాలి, మేము పెళ్లికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అది కూడా చెప్పాలి కదా. వాళ్ళు ఏదైనా సమాధానం చెప్పాలి కదా, చెప్పాలి కదా. ఆయన ఎట్లా ఆర్టీసీ వాళ్ళు ముందు నుంచే చెప్తారు కదా స్ట్రైక్ ఉందని. ముందు నుంచి ఉంటే మేము ఏం చేయాలి? ఇప్పుడు ముందు నుంచి వాళ్ళు చేయాలి కదా, వాళ్ళ జీతాలు వాళ్ళు సరిగ్గా ఇస్తే వాళ్ళు డ్యూటీ సరిగ్గా చేస్తారు కదా. మరి ఈయన ఎందుకంటే దోపిడీ లెక్కలు చేసుకున్నాడు ఈయన. మరి దోపిడీ లెక్కలు కదా ఇదండి. ఏం చేసిండు ఈ 2 సంవత్సరాల్లో? ఏం చేసిండు? బంగారం ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, పింఛన్ ఇస్తాడు, ఏదైనా ఇచ్చాడా సార్? ఏది ఇచ్చిండు చెప్పండి? అన్ని దొంగ రాజకీయాలు. ఏమనంటే ఆ బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలగొట్టడం కానీ అది చేయడం కానీ, దాంట్లో రియల్ ఎస్టేట్ లో కానీ ఇది వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, అమ్మ చెప్పులు ఏదో చెప్పి సీట్ ఎక్కి కూర్చోవడం పద్ధతి కాదు కదా. అమలైతే అంటారు కదా. ఏమమ్మా సార్, నాకు రైతు బంధు కూడా రాలేదు. 500 బోనస్ వేస్తే అయిపోతుందా సార్? మళ్ళా 2వ విడత నిన్న కూడా వేసారు కదా. అవును సార్, 500 వేస్తే అయిపోతుందా బోనస్ అని? అవుతుంది చెప్పండి. ఎక్కడ అయిపోతుంది? మాకు 15,000 మేము పెట్టుబడి పెట్టినాం, ఎక్కడ ఇవ్వాలి? మేము నీళ్ళు వస్తలేవు, ఏమి వస్తలేవు, తాగడానికి నీళ్ళు లేవు, ఊళ్ళల్లో రోడ్లు సరిగా లేవు. విన్నావా? ఏం చేస్తున్నాయి? దోపిడీ రాజ్యం, దొంగ రాజ్యం, దొంగ ప్రభుత్వం చేస్తున్నాడు ఈయన. విన్నావా? మాకు ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది. చేయాలి, బరాబర్ చేయాలి. సీట్ మీద ఉన్నప్పుడు కేసీఆర్ సార్ చేయలేదా? ఆయన చేసినట్టు ఈయన కూడా చేయాలి కరెక్ట్ గా. విన్నావా? పెళ్లిళ్ళు అర్జెంట్ పెళ్లిళ్ళు, బంగారం ధర ఏం చేస్తున్నాడు? తులం బంగారం ఇస్తున్నాడు, అది ఇచ్చిండా? 4,000 రూపాయలు ఇస్తాను, అది ఇచ్చిండా? 2,500 ఇస్తామన్నాడు, అది ఇచ్చిండా? ఏది ఇవ్వలేదు. వాళ్ళు ఏదో మేము ఒకటి చేసిండు. ఏందైనా పుణ్యం ఏం చేసిండు? లేడీస్ బస్ ఫ్రీ చేసిండు, మా మీద రేట్లు పెంచిండు ఆయన. మరి ఆయన కన్నా కొంచెం ఆలోచన ఉండాలి కదా. మరి సడన్ ఎట్లా పెడితే పబ్లిక్ ఎంత ఆగమాగం అవుతుంది చూడండి. మీరు చూడండి, మీ బస్ స్టాండ్ ఎంత పబ్లిక్ ఉందో. మళ్ళా చూస్తారు కదా, ప్రజలకు సంబంధించి ఏ హామీలు కూడా అమలు కావట్లేదు. నిర్ణయం తీసుకుంటే బంద్ వరకు చేస్తే వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేస్తారని చెప్పేసి కూడా ఇవన్నీ ప్రైవేట్ హై బస్సులు కూడా కొన్ని నడుపుతున్నారు. సో ఆర్టీసీ ప్రయత్నం చేద్దాం. కొన్ని బస్సులకు సంబంధించి ఏదైతే ప్రైవేట్ బస్సులు కూడా నడుపుతున్నారు, ప్రైవేట్ డ్రైవర్స్ కానీ ప్రైవేట్ కొత్తగా కండక్టర్ మనతో పాటు డ్రైవర్ ఉన్నారు, మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. అలా ఎక్కడికి వెళ్తుంది బస్సు? లేదమ్మా స్ట్రైక్ చేస్తున్నాను సైకిల్లే కానీ రాత్రి వచ్చినాం కాబట్టి వెళ్ళాలి. డిపోకి వెళ్ళిపోయి డిపో రాదు. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్పాలి? సైకిల్ కావాలి అని చెప్పాలి. కోరికలన్నీ నెరవేర్చి సైకిల్ కావాలి అని. ప్రజలు ఇబ్బంది పడతారు కదా మరి. అది ప్రభుత్వం చూసుకోవాలి కదా. మాకు వచ్చేటి అడుగుతున్నాం కదా, అడుగుతలేదు. వచ్చేటి పిఆర్సీ ఆయన ఇచ్చిన హామీలు అడుగుతున్నాం. వాటి గురించి హైర్ బస్సులు కూడా బాగానే నడుపుతారు కదా. నడుపుతున్నారు వాళ్ళు.
ఎట్లుంటే డ్రైవర్ నీ కష్టాలు ఏముంటాయి చెప్పు బాగుంటాయి. ఏంటి చెప్పరాదు ఒక కష్టం. టికెట్ ఇచ్చుడు మేమే, డ్రైవింగ్ చేసుడు మేమే. ఏ టికెట్ మిస్ అయినా కేసు లాస్ట్. అట్లా మరి గుర్తాక ఎక్కి కూర్చున్నారు అండి, అలా ఇప్పుడు మిస్ అయితే కేసు. ట్రైన్లు ట్రాఫిక్ సిగ్నల్ సో చూసినా కదా ఇది మంచి రేంజ్ వచ్చిన బస్సు బస్సులని డిపోలకు వెళ్ళిన తర్వాత స్ట్రైక్ లేదా మీకు ప్రైవేట్ బస్సు ప్రైవేట్ బస్సు వాళ్ళు వస్తే మేము అసలు వాళ్ళ కిలోమీటర్లు కావాలి, నాకు పని కావాలి. ఎందుకంటే నీటి మీద నడిచేటి కదా, వాళ్ళు పోమంటే వాళ్ళు లేకపోతే ఇప్పుడు అని అన్నారు అనుకోరే, వాళ్ళు పక్కన పెడతారు. అట్లా అని భయానికి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చేసేదానికి మేము సపోర్ట్ ఇవ్వమని కాదు, కానీ వీళ్ళు వాళ్ళు పంపినప్పుడు మేము కూడా రాలేదు. అదే చెప్తున్నారు ఓనర్స్ సంబంధించి అయితే ప్రైవేట్ బస్సులని మా ఓనర్స్ చెప్తే కంపల్సరీ మేము చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రైవేట్ బస్సులకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు ఖచ్చితంగా ఏదైతే హైర్ అద్దె బస్సులు నడుస్తున్నాయో అద్దె బస్సులకు సంబంధించి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎక్కడ పోవాలి? సిద్దిపేట బస్సులు దొరుకుతున్నాయి మరి? లేవు, దొరుకుతలేవు. మరి తెలియదా స్ట్రైక్ ఉన్నది తెలియదా? ఏమో నాకు తెలియదు కదా సార్, వచ్చేదాకా తెలియదు. మరి ఎట్లా పోతావు మరి ఇప్పుడు సిద్దిపేటకి? ఎట్లా పోవాలి అదే అదే సార్, తెలియకనే వచ్చి మరి ఎట్లా పోవాలి? ఎక్కడ ఉంటావు? హైదరాబాద్ ఎక్కడ ఉంటావు? పండుగ చేస్తానికి వచ్చాం సారు, పోవాలి సిద్దిపేట పోవాలి. ఎట్లా మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు సిద్దిపేటకి. బస్సులు ఉన్నాయా మరి? సో చాలా మంది ప్రయాణికుల పరిస్థితి అదే, బస్సులు లేవని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదేదో రాత్రి నుంచి వచ్చిన బస్సులు మాత్రం పొద్దున ఇటు కరీంనగర్ కానీ మంచిర్యాల ఇట్లా కొన్ని బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి సిద్దిపేటకి సంబంధించి. కానీ ఇక్కడ నియర్ బై ఉండే లొకేషన్ సంబంధించి బస్సులు అయితే దొరకట్లేదు. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి? మేము సిరిసిల్ల పోవాలి, పొద్దుగాల సిరిసిల్ల బస్సులు లేవు, సిద్దిపేట బస్సులు లేవు. పొద్దుగాల 7:30 వచ్చిన ఎప్పటివరకు ఒక బస్సు లేవు. ఎంక్వైరీలు అడిగితే బస్సులు లేవు అంటుంది. మళ్ళీ కరీంనగర్కి ఒకటే ఉన్నాయి. ఈరోజు స్ట్రైక్ ఉన్నది తెలియదు మరి మీకు? స్ట్రైక్ ఉందని తెలిస్తే మళ్ళీ 3,500 అద్దె బస్సు నడుస్తున్నాయి అన్నాడు కదా, ఇప్పటివరకు నడుస్తలేవు ఒక బస్సు కూడా. సిద్దిపేటకి లేవు, సిరిసిల్లకి లేవు. కరీంనగర్ పోయే బస్సులు అక్కడ ఆపొచ్చు కదా, బైపాస్లో కూడా ఆపనట్టు. కేసీఆర్ నయం అనిపిస్తుంది. ఎందుకు? కేసీఆర్ ఉంటే ఏదో ప్రత్యేకం ఏదో చేస్తుండే, ఇది వేస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్. చూస్తున్నా కదా గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు. కేసీఆర్ స్ట్రైక్ హాస్టల్స్ అయిపోయినట్టుంది. బ్రదర్ ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను హాస్టల్ అయిపోయిందా? చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికా? ఎక్కడ? ఎవరు? సిద్దిపేట. స్కూల్స్ హాలిడేస్ ఇచ్చిరా? కాలేజా? కాలేజ్ హాలిడేస్. మరి బస్సులో ఎట్లా పోతాం మరి? కారా? కార్ బుక్ చేసుకుంటాం. మరి ఎంత కారుకి? 3:30. చూస్తున్నాం కదా బస్సులు లేకపోవడంతో కార్లు కూడా బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి. బట్ కార్లో డబుల్ ఛార్జ్ హాలిడేస్ వచ్చి హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దామంటే కూడా హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి పిల్లలు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఎప్పటికైనా ప్రభుత్వం సమ్మెకి సంబంధించి త్వరగా వాళ్ళ కార్మికులకు సంబంధించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ త్వరగా పరిష్కరించి సమ్మెని కాల్ చేయాలని చెప్పేసి ప్రయాణికులు అయితే కోరుతున్న పరిస్థితి. ఇట్లాగే సమ్మె కొనసాగితే మాత్రం దానికి సంబంధించి ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించాలని చెప్పేసి ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.